దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం బిజీగా ఉంది. మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ వ్యాపారులను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులే లక్ష్యంగా కూడా దీనికి సంబంధించి కూడా తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి ఆయా సంస్థల అధికారులతో ప్రతినిధులతో కూడా సమావేశమయ్యి కూడా ఆ మీటింగులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రానా? తెలంగాణకి భారీ పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా కూడా దావోస్ పర్యటనకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి బృందం దానికి తగ్గట్టుగానే అక్కడ భారీ లాభాలని తీసుకోవాల్సిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్యటనకు సంబంధించినటువంటి అన్నీ ఇప్పుడే కలిసినటువంటి ప్రతి ఒక్క కంపెనీ యొక్క ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా ఇప్పటికే ఎంఓఏలు సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఖచ్చితంగా కూడా గతంలో కంటే ఈసారి భారీ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయని కూడా తెలంగాణ సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. నిన్న కూడా చాలా బిజీగా కూడా ముఖ్యమంత్రి కలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు దేశీయ పారిశ్రామికవేత్తలను కూడా ఆయన కలిశారు. దాంతోపాటు అంతర్జాతీయ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కంపెనీస్ ఏదైతున్నా కంపెనీ అమెజాన్ కానీ అలాగే నోవార్టిస్ కానీ ఇతర కంపెనీలు కూడా వారందరితో కూడా నిన్న ఆయన చర్చలు జరిపినటువంటి నేపథ్యం కనపడి చర్చల్లో భాగంగా కూడా హైదరాబాద్తో కానీ అలాగే ఇతర తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కంపెనీలు పెట్టడానికి చాలా అనువైనటువంటి ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో కంపెనీలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అనేసి కూడా వారందరూ కూడా ఎంఓఏ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు నిన్న ఏదైతే సిఇఓ మెట్రానిక్ సంబంధించినటువంటి కంపెనీకి ఆయనని కూడా నిన్న కలిశారు. కలిసిన తర్వాత జెఫ్ మార్తా ఆయన పేరు, ఆయనను కూడా దాదాపు 35 నిమిషాల పాటు కూడా ఆయనతో ముఖ్యమంత్రి బృందం సమావేశమై మాట్లాడిన వాటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన బోర్డు బ్రెండీతో మరొకసారి ఆయన చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ఆయనని ఒకసారి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులకి ఎంత అనుకూలత ఉందో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హైదరాబాద్ సిటీ ఏ రకంగా కూడా ముందుకెళ్తుందో ఎంత అభివృద్ధి చెందిందో కూడా ఐటీ రంగంతో పాటు ఫార్మా రంగంతో పాటు అగ్రికల్చర్గా కూడా ఎంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రం ముందడుగు ఉందో కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ నోవార్టిస్ సంబంధించినటువంటి వ్యాస్ నరసింహన్తో సిఇఓ వ్యాస్ నరసింహన్తో కూడా ముఖ్యమంత్రి మా చర్చలు జరిపినటువంటి నేపథ్యము ఇప్పటికే నోవార్టిస్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి మరిన్ని కూడా వేలాది ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వాలనేసి కూడా ఆయన చెప్పినటువంటిగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగా కూడా వారు పూర్తిగా భూ సంబంధించినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడ అనువైన ప్లేస్ అంతా కూడా చూసిన తర్వాత అనువైనటువంటి భూమి లభించిన తర్వాత అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు కూడా ఈ యొక్క రాయితీలు ఇస్తుందని కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇక్కడ మేము పెట్టుబడులు పెడతామనేసి కూడా వారు సూచనప్రాయంగా చెప్పినట్టుగా తెలిసింది. వాళ్ళు అడిగిన తదంగా కూడా మీకు ఏ ప్లేస్లో కూడా భూములు కావాలన్నా ఎక్కడ అనువైన ప్లేస్ ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మేము వాటిని అరేంజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ అదానీ గ్రూప్ చైర్మన్ బట్టి గౌతమ్ అదానీని కూడా దాదాపు గంట సేపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అలాగే ఇతర ముఖ్య ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు ఈ సమావేశంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలపైన కూడా వారు చర్చించుకున్నారు. అదానీ గ్రూపు పెద్ద భారీ స్థాయిలో కూడా ఈసారి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధత వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. కొన్ని రోజుల్లోనే గౌతమ్ అదానీ కూడా హైదరాబాద్కి వచ్చి మరొకసారి ముఖ్యమంత్రి సమావేశమై ఆయన పెట్టుబడులకి చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మొన్నటి నుంచి కూడా అలుపెరుగు ఎరగకుండా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా కనపడుతున్నాడు. ఎందుకంటే కేవలం వరల్డ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సిఇఓలు అలాగే వైస్ ప్రెసిడెంట్లు కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్లతో కాకుండా అక్కడ ఉన్నటువంటి దేశాధినేతలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు దావోస్కి. ఎందుకంటే పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలు కూడా వారు కూడా ఆకర్షించడానికి అక్కడ ఎకనామిక్ ఫోరంలో వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఆయన కలుస్తున్నాడు.
అక్కడ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి హైలైట్గా కూడా కలపడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఎంతవరకు పెట్టుబడులు పెడితే వారికి వచ్చే లాభం ఏంటి, తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎంతవరకు కూడా అభివృద్ధి చెందుతారు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వస్తున్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీనిపైన ఆకర్షితులైనట్టుగా మనకు సమాచారం ఉంది. సో అనేక రకాలైనటువంటి అధికారులంతా కూడా నిన్న కలిసినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు ఈ గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విలియం వార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆయనను కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినటువంటి నేపథ్యం కనబడుతుంది. కలిసిన తర్వాత ఆయనను కూడా సత్కరించారు. గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి దీని నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మేము పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ కూడా మేము ఏదైతే తెలంగాణకు వచ్చి ఇక్కడ రీసెర్చ్ కూడా చేస్తామనేసి కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో దాంతోపాటు విఆర్ఎల్డిసి కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓ మైకేల్ గ్లెర్చి, అలాగే సిఎఫ్ఓ ప్యాట్రిక్, అలాగే సిఎస్ఓ థామస్ వీళ్ళందరూ కూడా నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. వీరు కూడా చాలాసేపు కూడా ముచ్చటించారు. అలాగే వారందరూ కూడా ముఖ్యమంత్రిని సన్మానించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన చర్చించారు. దాంతోపాటు వారు కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా సన్నద్ధత వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. గౌతమ్ అదానీతో ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది కాబట్టి అనేక మంది కూడా వ్యాపారవేత్తలతో ఇవాళ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి మరొకసారి సమావేశం కానున్నారు. ఇవాళ అతిపెద్ద భారీ ఎత్తున కూడా ఎంఓలు కూడా చేసుకోకపోతున్నారు. ఎంఓలు అయిన తర్వాత గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలతో ఈసారి ఆయన తెలంగాణలో ముఖ్యమంత్రి అడుగు పెట్టబోతున్నారు. వేలాది కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఎంఓలు ఈరోజు చేసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రానా.